తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనకు దిగింది. ఆందోళన చేస్తున్న ఉత్సవ సమితి నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై వారు అసహనం వ్యక్తం చేశారు. నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, క్రెయిన్ ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ప్రజలు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిమజ్జనాలు కష్టమని, 45 ఏళ్ల నుండి ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు చేస్తున్నామని చెప్పారు. ట్యాంక్ బండ్పై జాలీలు తీసేసి క్రెయిన్లను ఏర్పాటు చేయాలని, లేదంటే మండపాల నుండి వినాయకులను తరలించమని హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గణేష్ నిమజ్జనం దగ్గర పడుతా ఉంది. ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, పోలీస్ అధికారులు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కలిసి రూట్ మ్యాప్ ని ఉదయం నుంచి కూడా పరిశీలించినప్పటికీ చివరిగా ట్యాంక్ బండ్ పైకి చేరుకునేసరికి ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏర్పాట్లు కనిపించకపోవడంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులంతా కూడా అదే ట్యాంక్ బండ్ సమీపంలో బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిసారి గణేష్ ఉత్సవ సమితి వేడుకలకే పోలీసులు ఇలా చుట్టుముట్టు కంచెలు ఏర్పాటు చేసి, జాలి ఏర్పాటు చేసి విగ్రహాలు ట్యాంక్ బండ్ లో వేయకూడదు అంటూ కూడా ప్రతిసారి ఇదే వివాదాన్ని పోలీసులు క్రియేట్ చేస్తా ఉన్నారు. 45 ఏళ్ల పాటు ఇదే ట్యాంక్ బండ్ లో అనేక సార్లు గణేష్ నిమజ్జనం చేపడుతున్నటువంటి హిందువులకు ఇప్పుడు ప్రతిసారి ఎందుకు ఈ వివాదాన్ని తీసుకొచ్చి పోలీసులు కావాలని ట్యాంక్ బండ్ లో ఈ గణేష్ నిమజ్జనం జరగకుండా అడ్డుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ 2 రోజుల్లో అక్కడ జేసీబీ ఏర్పాట్లు చేసి, అక్కడ క్రెయిన్లు ఏర్పాటు చేసి ఈ చుట్టుముట్టు వేసినటువంటి కంచెని తొలగించాలి. లేకపోతే ఎక్కడ మండపాల్లో గణేషులు అక్కడే ఉండిపోతాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో గణేషులను అక్కడి నుంచి కదలనివ్వము అంటూ మాత్రం కళాఖండిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సవాలు విసిరి రోడ్డు పైన కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా పోలీసులు వచ్చి వారందరిని అడ్డుకొని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ప్రభుత్వం విఫలమైతే ఈ గణేష్ ఉత్సవాలని మేమే ఏర్పాట్లు చేసుకుంటాం, యథావిధిగా గణేష్ నిమజ్జనాన్ని చేసే తీరుతాం, ఏ శక్తి మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా ప్రైవేట్ గా మేమే ఏర్పాట్లు చేసుకుని నిమజ్జనం చేస్తామంటూ మాత్రం ఈ నిర్ణయాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించడం జరిగింది. 2 రోజుల్లో ఖైరతాబాద్ గణేశుడు, ఇటు బాలాపూర్ గణేశుడు 6వ తేదీన ట్యాంక్ బండ్ లో నిమజ్జనం కావాల్సి ఉంది. వేలాది విగ్రహాలు ఇప్పటికే ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్లి నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మండపాన్ని తొలగించుకొని 2 రోజుల్లో విగ్రహాలని తీసుకుని ట్యాంక్ బండ్ వైపుగా బయలుదేరుతా ఉన్నారు. కానీ ఇప్పటికీ పోలీసులు చుట్టుముట్టు జాలి కంచెలు ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ లో విగ్రహాల నిమజ్జనం లేదు, ఇది హైకోర్టు ఉత్తర్వులు అంటూ కూడా సీరియస్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా ప్రతిసారి ఇదే గొడవలను ప్రతిసారి ఈ సందర్భంలో కోర్టుకు వెళ్లడము, కోర్టు మళ్ళీ తిరిగి ట్యాంక్ బండ్ లోనే ఈ నిమజ్జనం ఏర్పాట్లు చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడము, పోలీసులు హుటాహుటిగా కొద్ది ఏర్పాట్లు చేసి త్వరగా ఆ నిమజ్జనం పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయడము. 2 రోజుల పాటు ఈ నిమజ్జనం హైదరాబాద్ లో కొంత టెన్షన్ వాతావరణం తీసుకొచ్చే విధంగా కనబడతా ఉంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి కంచెలను తొలగించేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారందరిని అడ్డుకొని స్థానికంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాలను నిషేధించిందా, లేదంటే ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ప్రతిసారి గణేష్ నిమజ్జన ఉత్సవాలకు మాత్రమే పోలీసులు ఆంక్షలు విధించి ట్యాంక్ బండ్ లో ఎలాంటి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు అంటూ కూడా ఈ ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చి అటువైపుగా ఎవరు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వాటి ఆధీనంలోకి తీసుకుంటారు. ఎన్నో ఏళ్ల తరబడి చరిత్ర, ఎన్నో ఏళ్ల తరబడి వేలాది విగ్రహాలను ప్రతి ఏటా ఇదే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసేటువంటి యాక్టివిటీస్ కొనసాగుతూ ఉంటాయి. గత కొన్నేళ్ల నుంచి పోలీసులు కావాలని వీటిని అడ్డుకొని పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈసారి తొలగించకపోయినా, ఆ జాలిని తొలగించకపోయినా ఎక్కడి మండపాల్లో విగ్రహాలు అక్కడే ఉంటాయి, ఎట్టి పరిస్థితులు అక్కడి నుంచి కదలనివ్వము.
ఏర్పాటు చేయకుంటే మేమే స్వయంగా ఏర్పాట్లు చేసుకుని ఈ నిమజ్జనం చేస్తాము, అది కూడా ట్యాంక్ బండ్ లోనే చేస్తామంటూ మాత్రం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకుని ఉదయం నుంచి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ రాచకొండకు చెందినటువంటి పోలీస్ కమిషనర్లు అందరూ కూడా బాలాపూర్ నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ వరకు కూడా జిల్లా కలెక్టర్లు, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఈసారి రూట్ మ్యాప్ ని పరిశీలించిన తర్వాత తీరా చేరుకునేసరికి ఇలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై మాత్రం పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డు పైన కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.